హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ ఫుల్ లెంత్ వ్లాగ్. ఈ వ్లాగ్లో నేను మీ అందరికీ చాలా యూస్ఫుల్ అయ్యే ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఖచ్చితంగా ఈ వ్లాగ్ని ఎండ్ వరకు చూడండి. ఐటీ ఆస్పిరెంట్స్ అవ్వాలని చాలా మెంబర్స్కి చాలా కోరిక ఉంటుంది కదా, అండ్ ఎంఎన్సీస్లో వర్క్ చేయాలని ఇంకా చాలా కోరిక ఉంటుంది ప్రతి ఒక్కరిలో. సో అలాంటి వాళ్ళందరి కోసం ఈ వ్లాగ్. సో అలాంటి ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ ఈ వ్లాగ్ని తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నెక్స్ట్, స్ట్రైట్ టు ద పాయింట్. నేను యాక్చువల్లీ అందరి యొక్క మిత్ ఏంటి అంటే, ఒక మంచి పెద్ద కాలేజెస్లో చదువుకొని మంచి రికగ్నైజేషన్ ఉన్న కాలేజెస్లో, మంచి హై కాస్ట్ ఉన్న కాలేజెస్లో చదువుకుంటేనే మనం పెద్ద పెద్ద ఎంఎన్సీస్లో జాబ్ చేయగలుగుతాము అని చాలా మెంబర్స్లో ఉండే మిత్. యాక్చువల్లీ దానిలో కొంత నిజం ఉంది, కంప్లీట్గా అదే నిజమని నేను చెప్పను, బట్ కొంత నిజం ఉంది. బట్ అందరికీ మంచి పెద్ద పెద్ద కాలేజెస్లో ఎక్కువ డొనేషన్స్ కట్టి మేనేజ్మెంట్ కోటాస్లో సీట్ కొట్టి తీసుకొని ల్యాక్స్ ఆఫ్ రూపీస్ పే చేసి ప్రతి ఒక్కరూ చదవగలిగేలా అందరూ ఉండరు. ఎవరైతే అలాంటి పొజిషన్లో ఉన్నారో, ఫినాన్షియల్లీ ఆ సిచ్యువేషన్లో ఉన్నారో, అలాంటి వాళ్ళందరి కోసం ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. సో తప్పకుండా షేర్ చేయండి. మీకు ఎండ్ వరకు చూసిన తర్వాత నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. నెక్స్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. ఓకే, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, నేను ఎలా అయినా ఒక మంచి ఐటీ కంపెనీలో, అది కూడా ఎంఎన్సీలో జాబ్ చేయాలని నాకు ఒక డ్రీమ్ ఉంటుండే. ఒక గోల్ ఉంటుండే. డ్రీమ్ అండ్ గోల్ రెండు ఉంటుండే. సో బట్ నాకు కొన్ని సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని నేను అంత పెద్ద కాలేజెస్లో అఫోర్డ్ చేయలేకపోవడమో, లేదా సమ్ సిచ్యువేషన్స్ వల్ల నేను అంత పెద్ద కాలేజెస్లో చదవలేక పరిస్థితి ఉంది. అండ్ నేను బీటెక్ కూడా చదవలేని సిచ్యువేషన్ ఉంది. సో నేను మా ఊర్లో, మాది ఒక స్మాల్ టౌన్, చాలా చాలా స్మాల్ టౌన్, అక్కడ అంత పెద్ద కాలేజెస్ ఏమీ ఉండవు. సో నేనేం చేశాను అంటే, మా ఇంటి పక్కనే ఉన్న ఒక చిన్న కాలేజ్, అది అంత రికగ్నైజేషన్ ఏం లేదు అసలు, అది ప్రపంచానికి దాని యొక్క ఎగ్జిస్టెన్స్ కూడా అంతగా ఏం తెలీదు. సో అలాంటి ఒక కాలేజ్లో నేను యాక్చువల్లీ ఐటీ వైపు రావాలి అంటే డిగ్రీ తీసుకున్న వాళ్ళకి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్. బట్ నేను బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ తీసుకునే సిచ్యువేషన్లో లేను ఆ టైంకి. సో నేనేం చేశానంటే, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనే బ్రాంచ్ని తీసుకున్నాను డిగ్రీలో. తీసుకొని అండ్ నేను కాలేజ్కి వెళ్ళిన తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, కాలేజ్ నుంచి మనం నేర్చుకునే దానికంటే ఇంత ఏజ్ వచ్చేసిన తర్వాత మనం సెల్ఫ్ లెర్నింగ్ చేసేది చాలా చాలా ఇంపార్టెంట్. దాని యొక్క ఇంపార్టెంటే ఎక్కువ మన లైఫ్ ఫ్యూచర్ పైన పడుతుంది అని నాకు బాగా అర్థమైంది వెరీ బిగినింగ్లో ఉన్నప్పుడే, కాలేజ్ స్టార్టింగ్లోనే. సో నేను ఎలా ప్లాన్ చేశానంటే, ఇప్పుడు మీరు ఇక్కడ ఇంకొకటి గమనించాలి ఏంటంటే, ఓన్లీ ఐటీలోకి రావాలి అంటే ఓన్లీ కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్స్ పైనే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళే రావాలి అని ఏం లేదు, ఏదైనా చేసి రావచ్చు. సో నేను ఇక్కడ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ చేసి వచ్చాను. బట్ నా ఇంట్రెస్ట్, నా గోల్, నా డ్రీమ్ అసలు కామర్స్ సబ్జెక్టే కాదు. అయినప్పటికీ కూడా నేను బీకామ్ కంప్యూటర్ సమ్ సిచ్యువేషన్స్ వల్ల తీసుకోవాల్సి వచ్చింది. సో బీకామ్ జనరల్ కంటే కొంచెం కంప్యూటర్ సర్టిఫికేట్లో ఉంటే బాగుంటుంది అని బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ తీసుకున్నాను. అండ్ ఎవరైతే నాలా మంచి రిసోర్సెస్ లేని ఒక నార్మల్ కాలేజ్లో డిగ్రీ చేశారు, బట్ మీ డ్రీమ్స్ అండ్ గోల్స్ మాత్రం హైలో ఉంటే, మీరు బిగ్ థింకింగ్ చేస్తున్నారు అంటే మీరు అస్సలు వర్రీ అవ్వద్దు. ఈ ఐటీలోకి రావడానికి మనలో డిటర్మినేషన్, డెడికేషన్ లాంటివి ఉంటే సరిపోతుంది. చిన్న కాలేజ్, పెద్ద కాలేజ్, ఎక్కువ ఫినాన్షియల్ ఎక్కువ స్పెండ్ చేయాలి, ఎక్స్పెన్సెస్ ఎక్కువ పెట్టాలి అని ఏం లేదు. నా జర్నీ కంప్లీట్గా వినండి. నేను ఎలా ప్లాన్ చేశానంటే, నేను ఫస్ట్ బీకామ్ కంప్యూటర్స్లో ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వెంటనే నేనేం చేసేదానంటే, డే వన్ నుంచే నేను ఫస్ట్ సి లాంగ్వేజ్ స్టార్ట్ చేశాను. ఫ్యూ మంత్స్ అది నేర్చుకున్నాను, దాన్ని మంచిగా ప్రాక్టీస్ చేశాను. అండ్ నెక్స్ట్ C++ నేర్చుకున్నాను, కొంచెం దాన్ని ప్రాక్టీస్ చేశాను, మంచిగా బేసిక్స్ అంతా నేర్చుకున్నాను. ఇదంతా కూడా నేను ఈవెన్ ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకోలేదు. ఈవెన్ నా కాలేజ్లో కూడా అంతగా ఏమీ లేదు చెప్పడానికి.
అండ్ నేను ఏ ఆన్లైన్ ట్రైనింగ్ కూడా తీసుకోలేదు, ఎటువంటివి ఏమీ చేయకుండా నేను జస్ట్ నా యూట్యూబ్లో ఉండే ఫ్రీ రిసోర్సెస్ నుంచి మాత్రమే నేర్చుకున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి ఒక్కటి కూడా యూట్యూబ్లో దొరికే ఫ్రీ రిసోర్సెస్ నుంచి మాత్రమే నేర్చుకున్నవి. నేను ఏ ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకోలేదు, ఎటువంటి ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వలేదు, ఎటువంటి మనీ కూడా స్పెండ్ చేయకుండా చాలా ఫ్రీగా నేర్చుకున్నాను. సో మీరు ఎవ్వరూ కూడా నేర్చుకోలేకపోతున్నామని లో అవ్వకండి. మీలో డెడికేషన్ ఉంటే తప్పకుండా మీకు ఫ్రీ రిసోర్సెస్ యూట్యూబ్లో చాలా ఉన్నాయి. సో మీరు మంచిగా నేర్చుకోవచ్చు. సో నేను ఫస్ట్ C++ నేర్చుకున్నాను. ఇవి నేర్చుకుంటూ నేను సెమిస్టర్ ఎగ్జామ్స్ వచ్చే టైంకి ఒక 15 days 20 days ఇవి పక్కన పెట్టేసి నా కామర్స్ అండ్ బిజినెస్ సబ్జెక్ట్స్ అవి చదువుకొని ఆ 20 days టైం టేబుల్ ఒక్కసారి స్కెడ్యూల్ వేసామంటే దానికి స్టిక్ అయిపోయి ఉండాలి. ఈవెన్ 1 single day కూడా స్కిప్ చేయకూడదు. బట్ స్కిప్ చేయకుండా ఉండడం అనేది చాలా టైమ్స్ పాసిబుల్ అవ్వదు. సో ఏం చేయాలంటే అలా స్కిప్ చేసినప్పుడు దాన్ని నెక్స్ట్ స్కెడ్యూల్స్లో దాన్ని కంప్లీట్ చేసేలాగా కవర్ చేసుకోవాలి. మళ్ళీ టైం టేబుల్ని రీస్కెడ్యూల్ చేసుకోవాలి. సో ఇలా ఏ స్కెడ్యూల్ వేసాము అంటే దాన్ని అసలు స్కిప్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ స్కిప్ చేస్తే దాన్ని మేనేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో నేను ఆ 20 daysలోనే నా ఎగ్జామ్స్కి సంబంధించిన కామర్స్ సబ్జెక్ట్స్, బిజినెస్ సబ్జెక్ట్స్ అన్నీ చదివేసుకొని నేను నా సెమిస్టర్ కంప్లీట్ చేసేసి మళ్ళీ ఒక 1 week కంప్లీట్ రెస్ట్ తీసుకొని అండ్ నేను మళ్ళీ అగైన్ ఎక్కడైతే ఈ C, జావా ఇవన్నీ ఆపేసానో అక్కడ నుంచి మళ్ళీ రీస్టార్ట్ చేసేదాన్ని. అలా ఎవ్రీ సెమిస్టర్కి నా ప్లాన్ సేమ్. నేను ఫస్ట్ సెమిస్టర్లో ఉన్నప్పుడే నేను అనుకున్నది ఏంటంటే ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్లోనే నేను కంప్లీట్గా అన్ని కోర్సెస్ నేర్చేసుకోవాలి. 5th సెమిస్టర్ నుంచి వచ్చేసరికి నేను జాబ్స్ అప్లై చేయడం ట్రై చేయాలి. ఇక్కడ నుంచి నేను అనదర్ స్టెప్స్ వేయాలి అని చెప్పేసి అప్పుడే డిసైడ్ అయ్యాను. సో నేను ఫస్ట్ సెమిస్టర్ నుంచి నా 4th సెమిస్టర్ వరకు C++, జావా, AWS, క్లౌడ్, SAP, ABAP, DBMS, MySQL లాంటివి కొన్ని నేర్చుకున్నాను. అండ్ నేను ఎప్పుడైతే 5th సెమిస్టర్లోకి ఎంటర్ అయిన వెంటనే నేను ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్ లైన్స్ మీడియా అండ్ ప్లేస్మెంట్ డ్రైవ్ ఇన్ఫో అండ్ W3 హైరింగ్ ఇలాంటి కొన్ని మంచి పేజెస్ని ఫాలో చేసేదాన్ని. నిద్ర లేవంగానే ఫస్ట్ ఏ నోటిఫికేషన్స్ పడ్డాయి, నా ఎలిజిబిలిటీ ఉందా లేదా, నేను అప్లై చేయవచ్చా లేదా అని అన్నీ చెక్ చేసుకొని ఒక మంచి రెజ్యూమ్ని తయారు చేసుకొని నేను అప్లై స్టార్ట్ చేశాను. ఇది నేను నా 5th సెమిస్టర్లోనే స్టార్ట్ చేశాను. సో అలా అప్లై చేయగా ఎసెన్షియర్లో నాది షార్ట్ లిస్ట్ అయినట్టు వెంటనే మెసేజ్ వచ్చింది వాట్సాప్కి. సో షార్ట్ లిస్ట్ అయిపోయాను. సో నేను నెక్స్ట్ ఇంకా నా లెర్నింగ్ కంటిన్యూ చేస్తున్నాను. ఈ సెమిస్టర్స్ని ఏ సెమిస్టర్లో ఆ సెమిస్టరే బ్యాక్లాగ్స్ లేకుండా ఎగ్జామ్స్ అన్నీ ఫినిష్ చేస్తూ వస్తున్నాను. సో ప్రాసెస్ అంతా ఇలా మంచిగా వెళ్తుంది. మధ్యలో చాలా స్ట్రగుల్స్ వచ్చినాయి. ఈ సెమిస్టర్స్ అన్నిటి మధ్యలో ఈ డిగ్రీ మొత్తంలో ఈ టైం టేబుల్ స్కెడ్యూల్స్లో చాలా పర్సనల్ లైఫ్ స్ట్రగుల్స్ వచ్చినాయి. ఫ్యామిలీ స్ట్రగుల్స్, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్. బట్ అస్సలు గివ్ అప్ అవ్వకూడదు. మనం ఏదైనా స్టిక్ అయి ఉండి కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తేనే మనం గోల్ని ఆర్ ఆ డ్రీమ్ని, ఆ పర్టికులర్ ఎండ్ పాయింట్ని రీచ్ అవ్వాలి. సో దేనికైనా కానీ డెడికేషన్, డిటర్మినేషన్తో పాటు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో నేను కాలేజ్లో ఏమీ నేర్చుకోలేదు, ఆన్లైన్ ట్రైనింగ్లో ఏమీ నేర్చుకోలేదు, ఇన్స్టిట్యూషన్స్లో డబ్బులు పే చేసి ఏమీ నేర్చుకోలేదు. నేను ప్రతి ఒక్కటి కూడా నేను ఫ్రీగా యూట్యూబ్లో దొరికే రిసోర్సెస్ని అన్నిటినీ వెతుక్కొని మాత్రమే నేర్చుకున్నాను. సో నేను చేయగలిగాను అంటే మీరు కూడా ఖచ్చితంగా చేయగలరు. సో ఎవ్వరు కూడా మా పేరెంట్స్ నన్ను మంచి కాలేజెస్లో చదివించట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు, ఇన్స్టిట్యూషన్స్కి పంపించట్లేదు అని బాధపడే కంటే మన పేరెంట్స్కి బర్డెన్ ఇవ్వకుండా ఫ్రీ రిసోర్సెస్ వెతుక్కొని సెల్ఫ్ లెర్నింగ్ చేయడం చాలా బెస్ట్ అని చెప్పేసి ఆలోచించుకోండి. సో అలా ప్లాన్ చేసుకోండి, ఎవరికి బర్డెన్ ఇవ్వకండి, మీకు మీరే మంచిగా సెల్ఫ్ లెర్నింగ్ చేయండి, హ్యాపీగా లెర్నింగ్ని ఎంజాయ్ చేస్తూ చేయండి, మంచిగా నేర్చుకోండి ప్రతి ఒక్కటి. సో ఇలా ఇన్స్టాగ్రామ్ని మంచిగా యూజ్ చేసుకుంటే
సో ఇన్స్టాగ్రామ్ నుంచి మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, మంచి మంచి పేజెస్ ఉన్నాయి, ఫ్రంట్ లైన్ మీడియా లాంటి పేజెస్. సో ఖచ్చితంగా మంచి మంచి నోటిఫికేషన్స్ ఎవ్రీ ఇయర్ పడుతూనే ఉన్నాయి. మీ ఎలిజిబిలిటీని చెక్ చేసుకొని దొరికిన ప్రతి నోటిఫికేషన్కి కూడా అప్లై చేయండి. నేనైతే మార్నింగ్ నిద్ర లేవగానే ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో ఆ పేజెస్ అన్నీ ఓపెన్ చేసుకొని నోటిఫికేషన్స్ అన్నీ చెక్ చేసుకున్నాను. ఇది నేను దగ్గర 3 to 5 months ఇదే కంటిన్యూగా చేశాను. ఈవెన్ నాకు ఎసెన్షియల్ షార్ట్ లిస్ట్ అయినప్పటికీ కూడా నేను ఇంకా అప్లై చేయడం మానేయలేదు, చాలా అప్లై చేశాను. ఇంకా ఎసెన్షియల్ వాళ్ళు నాకు 6th సెమిస్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు నాకు ఎగ్జామ్ మెయిల్ పంపించారు. నేను ఫస్ట్ కాగ్నిటివ్ అసెస్మెంట్ రాశాను, అది ఎలిమినేషన్ రౌండ్. నెక్స్ట్ టెక్నికల్ అసెస్మెంట్ రాశాను. టెక్నికల్ అసెస్మెంట్ ఎలిమినేషన్ రౌండ్ కాదు, బట్ మన ప్రాజెక్ట్కి మన డొమైన్కి అది చాలా హెల్ప్ అవుతుంది. సో అన్ని ఎగ్జామ్స్ని మంచిగా రాయడానికి ట్రై చేయండి. అండ్ మీరు ఎప్పుడైతే కాలేజ్లో చదువుకుంటూ లెర్నింగ్ ప్రాసెస్లో ఉన్నారో అప్పుడే కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే కమ్యూనికేషన్ స్కిల్స్ పైన ఒక స్పెషల్ టెస్ట్ ఉంటుంది ప్రతి కంపెనీలో, నాట్ ఓన్లీ అట్ ఎసెన్షియల్. సో కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకున్న తర్వాత ఒక కమ్యూనికేషన్ టెస్ట్ పెడతారు, అది కూడా మీరు క్లియర్ చేయొచ్చు. బట్ అది ఎలిమినేషన్ రౌండ్ కాదు, బట్ మీరు మంచిగా పెర్ఫామ్ చేస్తే మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఏది వేస్ట్గా పోదు కాబట్టి ప్రతిదీ ఎక్కడో ఒక దగ్గర హెల్ప్ అవుతుంది మనకి. నెక్స్ట్ నేను డిగ్రీ నుంచి వచ్చాను కాబట్టి నాకు కోడింగ్ రౌండ్ పెట్టలేదు, మరి మిగిలిన వాళ్ళకి పెట్టారో లేదో నాకు తెలియదు. నాకైతే కోడింగ్ రౌండ్ లేదు, ఓన్లీ టెక్నికల్ అసెస్మెంట్ ఉంది, MCQ టైప్. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ జరిగింది, ఫేస్ టు ఫేస్ ఆన్లైన్లోనే జరిగింది. కొన్ని ఇంటర్వ్యూయర్స్ టెక్నికల్ క్వశ్చన్స్ అడిగారు, కొన్ని మెంబర్స్ నెక్స్ట్ బిహేవియరల్ క్వశ్చన్స్ అడిగారు. నన్ను అయితే జస్ట్ బిహేవియరల్ క్వశ్చన్స్ అడిగారు. అండ్ నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినట్టుగా నాకు 10 to 12 వర్కింగ్ డేస్లో కంగ్రాచులేషన్స్ మెయిల్ వచ్చింది. ఆ తర్వాత 1 year వరకు నాకు జాయినింగ్ మెయిల్ రాలేదు. నేను ఈ 1 yearలో సమ్టైమ్స్ లో అయ్యాను, సమ్టైమ్స్ ధైర్యం తెచ్చుకొని హోప్తో ఉన్నాను, వేరే కంపెనీస్కి అప్లై చేస్తూ ఉన్నాను. సో ఫైనలీ నాకు ట్రైనింగ్ మెయిల్ వచ్చింది. ఆఫ్టర్ 1 year తర్వాత, ఎగ్జాక్ట్గా 1 year తర్వాత నాకు ట్రైనింగ్ స్టార్ట్ అయింది. ట్రైనింగ్ నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్ ఒక 3 months అయింది, ఒక 2 months ఏమో ఎగ్జామ్స్ పెడతా ఉన్నారు. ఫైనల్లీ ఒక 5 to 6 months ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది. బట్ నాకు ఆ పీరియడ్ ఆఫ్ టైంలో నాకు ఎటువంటి శాలరీ వేయలేదు. బట్ ప్రతి ట్రైనింగ్లో జరిగే ప్రతి అసెస్మెంట్ సక్సెస్ఫుల్గా క్లియర్ చేస్తే లెర్నింగ్ బోనస్ ఇస్తామని చెప్పారు. నేను దాని అమౌంట్ ఫిగర్ డీటెయిల్స్ చెప్పకూడదు, సో అది బిట్ కాన్ఫిడెన్షియల్. సో నాకు లెర్నింగ్ బోనస్ ఇస్తానని చెప్పారు. సో ట్రైనింగ్ అగ్రిమెంట్ పైన సైన్ చేసాము. ట్రైనింగ్ స్టార్ట్ అయింది సక్సెస్ఫుల్గా, అన్ని అసెస్మెంట్స్ కూడా క్లియర్ చేసేసాను. ఆఫ్టర్ దట్ నాకు ఫైనలీ ఆన్బోర్డింగ్ డేట్ ఇచ్చారు. బిఫోర్ 40 days నాకు ఆన్బోర్డింగ్ డేట్ ప్రొవైడ్ చేశారు అండ్ లొకేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. సో నేను ఫైనల్లీ నేను పెట్టుకున్న ప్రిఫరెన్స్ లొకేషనే వచ్చింది. బట్ చాలా కేసెస్లో చాలా మెంబర్స్కి ప్రిఫరెన్స్ లొకేషన్ రాదు. బట్ మీరు రీలొకేషన్కి కానీ ట్రై చేస్తే ఎసెన్షియల్లో మీకు నెక్స్ట్ ఆన్బోర్డింగ్ మెయిల్ 1 monthలో రావచ్చు, లేదా 1 yearలో రావచ్చు, లేదా 2 yearsలో రావచ్చు, అది మనం చెప్పలేము. సో ఇట్స్ బెటర్ మీకు వచ్చిన లొకేషన్లో ముందు ఆన్బోర్డ్ అయిపోయి నెక్స్ట్ మీరు ప్రాజెక్ట్ కాల్స్లో ట్రాన్స్ఫర్ అవ్వడమో లేదా 1 year ఆఫ్టర్ ట్రాన్స్ఫర్ అవ్వడమో చేస్తే బెటర్. సో ఇలా ఒక స్మాల్ టౌన్ నుంచి ఇలా ఒక ఎసెన్షియల్ వరకు, ఒక మంచి MNC వరకు రావడం అనేది ఇదేమీ పెద్ద కష్టమైన పని కాదు. నేను చేయగలిగాను అంటే మీరు కూడా చేయగలరు. అండ్ వితౌట్ స్పెండింగ్ మచ్ మనీ ఆన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ట్రైనింగ్ సెంటర్స్. ఇదైతే నిజం. మీరు కూడా ఖచ్చితంగా యూట్యూబ్లో ఫ్రీ రీసోర్సెస్ నుంచి నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఎవరైతే ఫినాన్షియల్లీ కొంచెం ఇబ్బంది పడుతున్నారో మీకు ఉండాల్సింది అలా మీ టార్గెట్ గోల్ అండ్ మీ డెడికేషన్, డిటర్మినేషన్ అండ్ ముఖ్యంగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుందని. ఇంకా ఏమైనా మీకు మోర్ డీటెయిల్స్ కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు నా వీడియో చూసారు అంటే మీకు నిజంగా నచ్చిందని అనుకుంటున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. Subscribe and stay tuned for more vlogs and videos.